సిరిసిల్ల నియోజకవర్గం చేనేత కార్మికులకు ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. రాజకీయాల్లోనూ సిరిసిల్ల స్పెషల్. గజ్వేల్, సిద్దిపేట తర్వాత తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ లీడ్ చేస్తున్న స్థానం ఇది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల అనగానే గతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రధానంగా గుర్తుకు వస్తాయి. సిరుల కిల్లాగా పేరున్నప్పటికీ ఉరిసిల్ల అనే అపవాదు వచ్చింది. చేనేతకు సంబంధించి ప్రభుత్వం ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా అది సిరిసిల్ల కార్మికులను దృష్టిలో పెట్టుకుని ప్రకటిస్తారు. చేనేత బీమా, నేతన్నలకు రుణమాఫీ, ముడి సరుకుపై రాయితీ హామీలు ఇచ్చారు. చేనేత దినోత్సవం సహా ఇతర కార్యక్రమాల్లో కేటీఆర్ నేరుగా భాగస్వామి అవుతున్నారు. మరి బీఆర్ఎస్లో కీ రోల్ పోషిస్తున్న కేటీఆర్ మరోసారి ఇక్కడ విజయం సాధిస్తారా? ఆయన గ్రాఫ్ పెరిగిందా, తగ్గిందా? నియోజకవర్గ ప్రజల్లో కేటీఆర్పై ఉన్న ఒపీనియన్ ఏంటి? అన్ని అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ సర్వే చేసింది. ఆ డీటెయిల్స్ చూసే ముందు గత ఎన్నికల్లో సిరిసిల్ల రిజల్ట్స్ ఓసారి చూద్దాం. చేనేతకు ప్రసిద్ధిగాంచిన సిరిసిల్లలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ 4 సార్లు విజయం సాధించారు. అందులో ఒక ఉప ఎన్నిక కూడా ఉంది. 2018 ఎన్నికల్లో ఏకంగా ఆయనకు 71% ఓటు బ్యాంకు లభించింది. గత ఎన్నికల్లో కేటీఆర్కు 1,25,213 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి 36,204 ఓట్లు వచ్చాయి. 89,009 ఓట్ల భారీ మెజారిటీతో కేటీఆర్ ఘన విజయం సాధించారు. ఇక్కడ పద్మశాలీల జనాభా ఎక్కువ. దాదాపు 40% మంది పద్మశాలీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 2009 నుంచి 2 సార్లు కేకే మనోహర్ రెడ్డి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక 2009లో ఇండిపెండెంట్గా బరిలో దిగి కేటీఆర్ను ఓడించినంత పనిచేశారు ఆయన. ఆ ఎలక్షన్స్లో కేటీఆర్ కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. ఈసారి గత అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి పేరే మరోసారి ప్రధానంగా వినిపిస్తోంది. బీజేపీ నుంచి లగిశెట్టి శ్రీనివాస్ టికెట్ని ఆశిస్తున్నారు ఈ నియోజకవర్గం నుంచి. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో పొలిటికల్ సినేరియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అంటే గతం నుంచి పోల్చుకుంటే కేటీఆర్కి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏ విధంగా పెరుగుకుంటూ వచ్చింది, గతంలో ఏ విధంగా ఉండేది, తర్వాత ఏ విధంగా షిఫ్ట్ అయిందో ఒకసారి మన సర్వేలో వెల్లడైనటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. ఫస్ట్ 2009 నుంచి గనక చూసుకున్నట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేటీఆర్కు ఈ నియోజకవర్గంలో ఓట్ బ్యాంక్ పెరుగుకుంటూ వస్తుంది. స్టార్టింగ్ లో 26.93% మాత్రమే కేటీఆర్కి అక్కడ ఓట్ షేర్ ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 70.89% ఓట్ షేరు కేటీఆర్కి అనుకూలంగా పెరిగినటువంటి పరిస్థితి. ఇది చాలా పెద్ద ఇష్యూగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక 2014 విషయంకి వస్తే అప్పుడు 58.37% అప్పుడు కేటీఆర్ ఓట్ షేరింగ్ అనేది మనకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఒక ఇంతగా పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకంటే బిగ్ టీవీ ఈ సర్వేలో డీటెయిల్డ్గా అందరినీ ప్రశ్నించింది. అందరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేరీజ్ వేస్తూ కేటీఆర్కి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో కేటీఆర్కి కలిసి వచ్చినటువంటి అంశాలు ప్లస్ పాయింట్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కేటీఆర్ కీలక భాగస్వామి, ఇది అన్డౌటెడ్లీ ఎస్. ఇక నెంబర్ 2 రెండో అంశానికి వస్తే బీఆర్ఎస్లో డామినేషన్ పొజిషన్లో కేటీఆర్. ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ తర్వాత నెక్స్ట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పేది కేటీఆర్. సో ఇది ఖచ్చితంగా చాలా బలమైనటువంటి పాయింట్. ఇంకా థర్డ్ పాయింట్, ఇంకా ఆయనకి కలిసి వచ్చే పాయింట్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు. ఎందుకంటే ఈయన ఏం చేస్తే దాని రిఫ్లెక్షన్ అనేది పార్టీ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇది చాలా అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. ఇంకా పాయింట్ నెంబర్ 4, కేసీఆర్ క్యాబినెట్లో ఐటీ, పురపాలక, చేనేత బాధ్యతలు. ఎస్, ఈసారి గెలిపిస్తే నెక్స్ట్ సీఎం అనే భావన డెఫినెట్గా. సరే, వారసత్వ రాజకీయాలు మంచివా చెడ్డవా అని పక్కన పెడితే ఖచ్చితంగా కేసీఆర్ తర్వాత ఆ పార్టీలో నెక్స్ట్ ఎవరంటే ఖచ్చితంగా ఎక్కువ మంది చెప్పేది ఆయన పేరు కాబట్టి ఆయనకి అది కూడా ఒక కలిసి వచ్చేటువంటి బలమైనటువంటి అంశం. నెక్స్ట్ పాయింట్ విషయంకి వస్తే కేటీఆర్ ప్లస్ పాయింట్స్లో చేనేతకు అండగా 3,000 కోట్ల రూపాయలని ఆర్డర్లని ఆయన ఇప్పించగలిగారు. జయశంకర్ అగ్రికల్చర్ కాలేజీని కూడా ఏర్పాటు చేశారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ పాయింట్స్తో పాటు మైనస్ పాయింట్స్ కూడా, నెగిటివ్ పాయింట్స్ కూడా సర్వసాధారణం. మరి కేటీఆర్లో కూడా కేటీఆర్కు ఉండేటువంటి మైనస్ పాయింట్స్ ఏంటో కూడా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. దానికి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ అంటే
కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండేటువంటి పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వివిధ కారణాల వల్ల కొంతమందిలో అసంతృప్తి ఉంది. చేనేత కార్మికులకు ఆశించిన ఆదాయం లేదు. ఎస్, ఖచ్చితంగా ఈ విషయంలో చేనేతలు నేరుగా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో చేనేత కార్మికులు కొంతమంది వరకు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, సిరిసిల్ల పట్టణంలో కలిసిన గ్రామాల్లో తాగునీటి సమస్య. 4వ మైనస్ పాయింట్లో చూసుకున్నట్లయితే రైల్వే లైన్ తీసుకొస్తాననే హామీ నెరవేర్చలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మంత్రిగా బిజీ. నియోజకవర్గానికి అవసరమైతేనే రావడం. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లస్ గురించి మాట్లాడుకున్నాం, మైనస్ల గురించి కూడా మనం చూసుకున్నాం. సో ఓవరాల్గా బిగ్ టీవీ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాం, ఇది ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. సో అన్ని వర్గాల వారి యొక్క అభిప్రాయాలని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకునే ప్రయత్నం చేశాం. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సో పాయింట్ నెంబర్ 7, కేటీఆర్ని కలవడం అందరికీ సాధ్యం కాకపోవడం. ఎస్, బిజీగా ఉండడం వల్ల అది కూడా ఆయనకి మైనస్ పాయింట్ అయింది. నెక్స్ట్ పాయింట్లోకి చూస్తే 2014 ఎన్నికల హామీలు ఎప్పటికీ నెరవేర్చకపోవడం. నేరెళ్ళ ఇసుక మాఫియా ఇష్యూ, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గాల్లో కూడా కట్టడాలకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించి, ముఖ్యంగా పేదవాళ్ళకి సంబంధించినటువంటి అంశాల్లో ఇసుక కూడా చాలా పెద్ద ఫ్యాక్టర్గా ఉంది. సో ఈ విషయం కూడా ఆయనకి అంతో ఎంతో మైనస్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పారదర్శకంగా అత్యంత సూటిగా చేసినటువంటి సర్వేల తేటతెల్లమైనటువంటివి పాజిటివ్ అంశాలని మనం చర్చించుకున్నాం, అదేవిధంగా నెగిటివ్ అంశాలను కూడా చర్చించుకున్నాం. అదేవిధంగా ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, పోటీ చేసే అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. సో కేకే మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా ప్లస్ పాయింట్స్, కేకే మహేందర్ రెడ్డి ప్లస్ పాయింట్స్ ఏంటి అని కనుక మనం పరిశీలించినట్లయితే, మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా జై తెలంగాణ అంటూ ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. ఈయన కలిసి వచ్చే పాయింట్స్లోకి వెళ్తే, స్వతంత్ర అభ్యర్థిగా కూడా కేటీఆర్కు గట్టి పోటీ ఇచ్చారు. 2009లో కేవలం 171 ఓట్ల తేడాతో ఓటమి పాలు. కేకే మహేందర్ రెడ్డి మైనస్ పాయింట్స్ విషయంలో 2018 ఎన్నికల తర్వాత యాక్టివ్గా లేకపోవడం. ఇక సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మరో అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉన్న వ్యక్తి లిగిశెట్టి శ్రీనివాస్. సో ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటి ఒకసారి చూద్దాం. సో ముందుగా ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్లోకి వెళ్ళినట్లయితే పాయింట్ నెంబర్ 1 అంటే ఆయనకు అనుకూలంగా కలిసి వచ్చేటువంటి అంశాలేమో ఒకసారి చూద్దాం. సో లిగిశెట్టి శ్రీనివాస్కి కలిసి వచ్చేటువంటి అంశాల్లో మొట్టమొదటిది పద్మశాలి వర్గానికి చెందినటువంటి నాయకులు. సో అక్కడ ఆ నియోజకవర్గంలో పద్మశాలి జనాభా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఆయనకి కలిసి వచ్చేటువంటి అంశం. ఇక పాయింట్ నెంబర్ 2, ఆయన కలిసి వచ్చేటువంటి అంశాల్లో పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన అనుభవం పనిచేశారు గతంలో. ఆ అనుభవం కూడా ఆయనకు అంతో ఎంతో కలిసి వచ్చేటటువంటి ఫ్యాక్టర్గా కూడా భావించవచ్చు. ఇదే అంశం బిగ్ టీవీ సర్వేలో కూడా వ్యక్తమైంది. ఇక పాయింట్ నెంబర్ 3, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేటటువంటి నాయకుడు. సో ఈయననే కాదు, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా ఎప్పుడైతే ప్రజల్లో ఉంటాడో, ప్రజల్లో మమేకమవుతారో వాళ్ళకే లైఫ్ ఉంటుంది రాజకీయాలు అనేది అందరూ ఒప్పుకునే మాట. సో ఆ విధంగా చూస్తే ఈ పాయింట్ ఆయనకి ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇక నెంబర్ 4, ఈయన కలిసి వచ్చేటువంటి అంశాల్లో నెంబర్ 4 చూస్తే శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం. సో దీనివల్ల కూడా అనేక వర్గాలకు సంబంధించి ఆయనకి చేతనైనంతలో ఆయన సహాయపడడం కూడా ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశం. సరే, ఇవి పాజిటివ్ అంశాలైతే మా సర్వేలో నెగిటివ్ అంశాలపైన కూడా దృష్టి పెట్టాం. సో మరి ఈయనకి శ్రీనివాస్కి సంబంధించినంత వరకు కూడా నెగిటివ్ అంశాల విషయంలో చూద్దాం. అంటే మైనస్ పాయింట్స్, పద్మశాలి అయినా కూడా ఓటమి తప్పలేదు అనేటటువంటి ఒక సంకేతం. ఎందుకంటే బలమైనటువంటి నియోజకవర్గం, చాలా హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అదొక పాయింట్. ఇంకా నెంబర్ 2, ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేరుగా కేటీఆర్తో పోటీ అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఇది కూడా ఆయనకి చాలా పెద్ద మైనస్లో ఒక మైనస్గా చూసుకోవచ్చు. సో ఇది ఈ ముగ్గురు క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి బలాలు, బలహీనతలు. నెక్స్ట్, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాస్ట్ పాలిటిక్స్ని ఒకసారి చూద్దాం. సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన జనం 40% మంది ఉన్నారు. వాళ్ళలో 70% మంది బీఆర్ఎస్కి అండగా నిలుస్తున్నారు. 20% భారతీయ జనతా పార్టీకి, 10% కాంగ్రెస్ వైపు ఉన్నారని బిగ్ టీవీ సర్వేలో తేలింది. తమ అభివృద్ధికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పాటుపడుతోందని పద్మశాలీలు భావిస్తున్నారు. టెక్స్టైల్ పార్క్, అపెరల్ పార్క్తో ఉపాధికి బాటలు పడ్డాయని
గులాబీ పార్టీకి అండగా నిలుస్తున్నారు అక్కడ ఉండేటటువంటి స్థానిక పద్మశాలీలు. మరోవైపు బీజేపీ టికెట్ ఆశిస్తున్న లెగిశెట్టి శ్రీనివాస్ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల సెకండ్ ప్రయారిటీ అతనికి ఇస్తున్నారు. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో రెండో అతిపెద్ద కమ్యూనిటీ అయిన ఎస్సీలో బీఆర్ఎస్కు 60%, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 40% సపోర్ట్ చేస్తున్నారు. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్తో కొంత బీఆర్ఎస్కు సపోర్ట్ పెరిగింది. అయితే అవేమీ అమలు కావడం లేదని మళ్ళీ కాంగ్రెస్ వైపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు మల్లుతున్నట్లుగా సర్వేలో తేలింది. సో 13% ఉన్న గౌడ్స్ బీఆర్ఎస్ వైపు 80% మంది, కాంగ్రెస్ వైపు 20% మంది మొగ్గు చూపుతున్నారు. ఇక గీత కార్మికులకు బీమా, నీరా సెంటర్ల ఏర్పాటుకు మద్దతు తెలుపుతున్నారు. ఎస్టీల్లో 80% బీఆర్ఎస్కు, 20% కాంగ్రెస్కు జై కొడుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలుగా తండాలు, పోడు భూముల పట్టాల పంపిణీతో గులాబీ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో తేలింది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ నెరవేరలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ళైనా వస్తాయని మిగతా వాళ్ళు అదేవిధంగా హస్తం పార్టీకి మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా యాదవులతో బీఆర్ఎస్కు 70%, కాంగ్రెస్కు 30% సపోర్ట్ చేస్తున్నారు. ఇక టీడీపీ ఓటు బ్యాంక్ బీఆర్ఎస్కు షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. ముదిరాజు జనాభా 11% ఉండగా వాళ్ళలో 80% బీఆర్ఎస్కు, 20% కాంగ్రెస్కు అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు మన సర్వేలో. మరోవైపు చేపల పెంపకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం విషయానికి వస్తే 9% జనాభాలో బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్కు 60% మద్దతు ఇస్తున్నట్లుగా సర్వేలో తేలింది. మరోవైపు కొందరు ఎంపీటీసీలు, సర్పంచులు, నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా గులాబీ పార్టీ వైపు నిలుస్తున్నారు. ఇక కేకే మహేందర్ రెడ్డి అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల వారు కూడా మొగ్గు చూపుతున్నారు. ముస్లింలు రెండు పార్టీలను సమంగా ఆదరిస్తున్నారు, సమానంగా చూస్తున్నారు. ఇక మజ్లిస్తో పొత్తు వల్ల 50% మంది కారు పార్టీకి సై అంటున్నారు. ఇక 3% ఓటు బ్యాంకు ఉన్న వెలమ సామాజిక వర్గంలో 90% మంది బీఆర్ఎస్కు జై కొడుతున్నట్లుగా తేలింది. అదేవిధంగా అభ్యర్థి కేటీఆర్ సేమ్ సామాజిక వర్గం కావడమే ప్రధాన కారణం. సొంత సామాజిక వర్గంలో నిరాధరణకు గురవుతున్న 10% మంది కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తామని చెబుతున్నట్టుగా మన సర్వేలో తేటతెల్లమైంది. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డి, లెగిశెట్టి శ్రీనివాస్ పోటీలో కనుక దిగితే మరోసారి విజయం బీఆర్ఎస్ అభ్యర్థినే వరించనుంది. కేటీఆర్కు 68% ఓట్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే 3% ఓట్లు తగ్గే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డికి 22% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ అభ్యర్థి లెగిశెట్టి శ్రీనివాస్కు 10% ఓట్లు రావచ్చని బిగ్ టీవీ చేసినటువంటి ఈ ఎక్స్క్లూజివ్ సర్వేలో తేటతెల్లమైంది. అయితే సిరిసిల్ల అనేది చాలా హై ప్రొఫైల్తో ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఒకవైపు కేటీఆర్ఏ ఆయన నేరుగా అక్కడ మరొకసారి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలా హాట్ టాపిక్గా నిలిచేటటువంటి నియోజకవర్గం. ఏది ఏమైనప్పటికీ కూడా ముందు నుంచి బిగ్ టీవీ చెప్తున్నట్లుగా మేము ఏ పార్టీకి కొమ్ముగా ఇట్లేదు, ఎవరికి ఒత్తాసు పలకట్లేదు, ఉన్నది ఉన్నట్లుగా విన్నది విన్నట్లుగా ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు చర్చించినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈ రోజుకి ఎన్నికలు జరిగితే అక్కడ ఉండేటటువంటి ఎగ్జాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్కి సంబంధించినవి. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు మారుతూ ఉంటుంటాయి కాబట్టి ఎన్నికల సమయానికి ఓట్ షేర్ కానీ సీట్ షేర్ కానీ మారే అవకాశాలు ఉంటాయి. సో ఇది సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ సర్వే డీటెయిల్స్. మరో నియోజకవర్గానికి సంబంధించినటువంటి రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.